జమైకాలో ఒక యవనస్తుల గుంపు ఒక వృద్ధాశ్రమాన్ని సందర్శించినప్పుడు వారిలో ఒక యవనస్తురాలికి గదిలో ఒక మూల ఒంటరిగా ఉన్న ఒక ఆయన కనబడ్డాడు. పండుకోవడానికి ఒక మంచము తప్పితే ఏమీ లేక అతనికున్న వైకల్యాన్ని బట్టి ఆ మంచము మీద నుండి కదలలేని స్థితిలో ఈ లోకంలో తనకింకా ఏమీ మిగలనట్టుగా అనిపించాడు. యవనస్తురాలు నేరుగా మన పట్ల దేవుని ప్రేమను గురించిన కథను పంచుకుని కొన్ని వాక్య భాగాలను అతనికి చదివి వినిపించింది. నేను అతనిలో పంచుకుంటూ ఉండగా అతడు ఇంకా వినాలన్న ఆతృతతో ఉన్నట్టు గమనించాను అన్నదామె. అతని ఆసక్తికి ప్రతిస్పందనగా మన నిమిత్తము యేసు పొందిన అద్భుతమైన త్యాగపూరితమైన మరణాన్ని ఆమె వివరించింది. ఎటువంటి ఆశ, కుటుంబం లేని అతనికి తాను ఎన్నడూ కలుసుకోని వ్యక్తి తన పాపాల నిమిత్తం చనిపోయేటంతగా ప్రేమించాడని నమ్మడం కష్టమనిపించింది అని ఆమె గుర్తు చేసుకుంటూ చెప్పింది. ఆమె యేసును గురించి, ఆయన యందు విశ్వసించే వారికి అందరికీ వాగ్దానం చేయబడిన పరలోకమును గురించి అతనికి చెప్పింది. అప్పుడతడు, అక్కడ పైన నీవు నాతో డాన్స్ చేస్తావా అని అడిగాడు. అతడు తన మృతతుల్యమైన శరీరాన్ని, దౌర్బల్యము వలన పరిమితుల నుండి విడుదలను అతడు ఊహించుకుంటున్నట్లు ఆమె గమనించింది. అతడు యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించాలని ఉన్నదని చెప్పినప్పుడు క్షమాపణను వేడుకొని విశ్వాసముంచడానికి అతడు ప్రార్థించేటట్లు ఆమె అతనికి సహాయం చేసింది. మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా అని ఆమె ఆయనను అడిగినప్పుడు అతడు, నేను నూతన వ్యక్తిని, నేను కూర్చోవడానికి నీవు సహాయం చేసినట్లయితే సరే అన్నాడు. అందరికీ అందుబాటులోనున్న జీవితాలను మార్చివేసే, నిరీక్షణను కలుగజేసే సువార్త కొరకు దేవునికి వందనాలు. ఆయన యందు విశ్వసించు వారికి అందరికీ అది నూతన జీవాన్ని దయచేస్తుంది.